స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఇంటర్నేషనల్ విమెన్స్ డే ప్రపంచమంతా కూడా జరుపుకుంటున్నారు. అలాగే మన సంఘంలో కూడా దేవుడు మరి సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు. సంఘాన్ని దేవుడు స్త్రీతో పోల్చి దేవునికి స్తోత్రం. సంఘంలో పురుషులైనా స్త్రీలైనా సంఘము అనగా స్త్రీతో సమానం. ఈ సంఘానికి శిరస్సు యేసు ప్రభువే. దేవునికి స్తోత్రం. వాక్యం ఏం చెప్తుందంటే నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయ్యున్నాడు. సో ఆ వాక్యానికి లోబడి మనమందరం కూడా ఈ రోజున సంఘంలో ఆరాధన పాల్గొంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు వాక్య భాగంలో వెళుతూ ఉన్నాం. మొదటి తిమోతి రాసిన లేఖ 2వ అధ్యాయం, మొదటి తిమోతి రాసిన లేఖ 2వ అధ్యాయం 8వ వచనం నుంచి 15వ వచనం వరకు చదువుకుందాం. అందరూ కూడా కళ్ళు ప్రార్థన చేయండి. కావున ప్రతి స్థలమందును పురుషులను కోపమును సంశయం లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నారు. మరియు స్త్రీలను అనుకువయు స్వస్థ బుద్ధి గలవారై ఉండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారంతోనైనను ముత్యములతోనైనను మిగిలిన వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గల వారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. స్త్రీ మౌనముగా ఉండి సంపూర్ణ వినయంతో నేర్చుకొనవలెను. స్త్రీ మౌనంగా ఉండవలసినది కానీ ఉపదేశించటకైనను పురుషుని మీద అధికారం చేయటకైనను ఆమెకు సెలవేయను. మొదట ఆదామును తర్వాత హవ్వయు నిర్మింపబడింది కాదా? మరియు ఆదాము మనసు మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడింది. అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస, ప్రేమ, పరిశుద్ధత యందు నిలకడగా ఉండిన శిష్య ప్రసక్తి ద్వారా ఆమె రక్షించబడును. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజున సమాజంలో మనం బ్రతికామంటే ప్రతి ఒక్క సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవి కూడా ఎక్కడి నుంచి వస్తుందంటే తల్లి నుంచి వస్తుంది. తల్లి అంటే తల్లి నవమాసాలు పోసి మనకు ఏ విధంగా జన్మనిచ్చిందో జంతువుల విషయంలో అయితేనేమి, మనుషుల విషయంలో అయితేనేమి, ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రతి ఒక్క విషయంలో దేవుడు మనకు తోడుగా ఉండి నడిపిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క కృపలో వాళ్ళందరినీ కూడా బలపరుస్తూ ఉన్నాడు. దేవుని యొక్క కృప ఎలాంటిదంటే నిర్జీవిని కూడా సజీవునిగా చేయగలదు. అంటే అచేతన స్థితిలో ఉన్నటువంటి, చేతకాని స్థితిలో ఉన్నటువంటి మనలను సజీవునిగా లేపినవాడు. ఒక చలనము లేనప్పుడు, ఒక నిర్జీవిగా ఉన్నప్పుడు, ఒక రూపము లేనప్పుడు, ఒక ఆకారం లేనప్పుడు, తల్లి గర్భములను పిండముగా ఏర్పడక మునుపు నీ స్థితి ఎక్కడ ఉంది అంటే ఇది ప్రపంచంలో కోట్ల మంది ప్రజలకు తెలియదు. ఈ యొక్క ఆయుష్ ఎక్కడుంది, నువ్వు ఎక్కడ ఉన్నావు? అందుకే వాక్యం చెబుతుందంటే నువ్వు తల్లి గర్భములో రూపం తెప్పక మునిపి నేను నిన్ను ఎన్నుకుంటే నేను వాక్యం సెలవిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున మరి సంఘములో ఉన్నటువంటి మన అందరము ఎలా ఉండాలో ఇక్కడ తిమోతి గారి లేఖలో పౌలు గారు చాలా స్పష్టంగా సెలవిస్తున్నారు. ఇక్కడ దైవభక్తి గల స్త్రీలు అంటే సంఘము అంటే నేను చెప్పాను, స్త్రీ పురుషులు చెప్పాను సంఘం అంటే. కాబట్టి ఇక్కడ స్త్రీలు లేదు, పురుషులు లేదు, ఎవరైనా కానీ నేను 10వ వచనంలోకి వస్తున్నాను. మొదటి తిమోతి రాసిన లేఖ 2వ అధ్యాయం 10వ వచనంలో దైవభక్తి గలవారు అని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకోవలను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. ఈ రోజుల్లో మనము దైవభక్తి గలవారమని, భక్తి అంటే భక్తి లేని వారు అంటే భక్తి గలవారు అంటే భక్తి లేదంటే మనం ఆవేశం పుట్టుకొస్తుంది. నేను ప్రార్థన చేశాను, నేను చర్చికి వెళ్ళాను, ఇది నా వల్ల అయింది చెప్పుకుంటాం అంటాం. అంటే ఇక్కడ ఆ వాక్యం ఏం చెప్తుందంటే
దైవభక్తి విషయంలో, దైవభక్తిని ఇంగ్లీష్ ఏమంటారంటే గాడ్లీనెస్ అంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుడు అనేవాడు నీలోకి రావడం, దేవునికి నువ్వు సరెండర్ అవ్వడం, దేవునికి నువ్వు సరెండర్ అవ్వడం, ఇది దైవభక్తి. దేవుని బిడ్డలారా, దైవభక్తి విషయంలో ఇక్కడ తిమోతికి రాస్తూ మరి పౌలు గారు ఈ విషయాన్ని మరి జ్ఞాపకం చేశారు. సో అయితే మన యొక్క జీవితాల్లో కూడా చాలా మంది ఈ విషయాన్ని మర్చిపోతూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, దైవభక్తి అనేటువంటిది మన యొక్క హృదయాలను మార్చుతుంది, మన యొక్క జీవితాలను మారుస్తున్నది. దేవుని బిడ్డలారా, కాబట్టి ఆ యొక్క దైవభక్తి విషయంలో మనము సాధనము చేయడానికి ఈ రోజున ప్రభువారు మనల్ని తన మందిరములో ఉంచారు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆ దైవభక్తి విషయంలో స్త్రీకి ఒక్కదానికి కాదు, ఇది స్త్రీకి సంబంధించిన వాక్యమే అనుకుంటా ఉంటారు. ఎందుకంటే స్త్రీ అనే ఒక వాక్యం వాడబడింది కాబట్టి అందరూ అనుకుంటారు ఇది స్త్రీకి సంబంధించిన వాక్యం అనుకుంటారు. కానీ పురుషుడైనను స్త్రీ అయినను ఎవరైనా కానీ దైవభక్తి విషయంలో వాళ్ళకి వారే ఎలా ఉండాలి అంటే సత్క్రియల చేత, సత్క్రియల చేత. ఏ క్రియలండి? సత్క్రియల చేత ప్రభుని కనపరచాలి. వారి సత్క్రియల చేత తాము అలంకరించుకోవాలను. సత్క్రియల చేత ఏం చేయాలండి? అలంకారము. నీ శారీ కాదు, నీ బంగారం కాదు, నువ్వు వేసుకున్నటువంటి ఏది కూడా కాదు. నీవు ఎంత అందంగా ఉన్నా గానీ నీ పై అలంకారము అలంకారముగా ఉండక నీ నీతి అలంకారముగా ఉండాలి, నీ సత్క్రియలు అలంకారంగా ఉండాలి. ఇలాంటి స్త్రీ ఎవరన్నా ఉన్నారా బైబిల్లో అంటే? ఉన్నారా? ఎవరు గుర్తుకొస్తారు మనకి? దోర్కా గుర్తు వస్తుంది. దోర్కా అంటే ఎవరు? తబిత. దోర్కాకి మారు పేరు ఏంటండి? తబిత. ఎక్కడ చదువుతున్నాం ఈ గురించి మనం అంటే అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయంలో చదువుతున్నాం. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం. ఈమె ఎంతో నిష్ఠ కలిగినటువంటి వ్యక్తి, ప్రభు కొరకు జీవిస్తున్నటువంటి ఈ దోర్కా విషయంలో ఏం జరిగిందంటే దేవుని బిడ్డలారా, అంటే ఒక దైవభక్తి కలిగినటువంటి వ్యక్తిని దేవుడు తీసుకువెళ్తాడా? ఇప్పుడు అందరూ కూడా ఏంటంటే నువ్వు ఎంతో ప్రార్థనకు వస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, నీతిగా జీవిస్తున్నావు, ఇంత యథార్థంగా జీవించినా కానీ మరి నిన్నే దేవుడు తీసుకువెళితే అందరూ ఏమంటారు తెలుసా? దేవుడికి జాలి లేదండి, దేవుడు అన్యాయం చేశాడండి. దేవుని బిడ్డలారా, దేవుడు అన్యాయం చేయడానికి ఎవరు కాదు? నరుడు కాదు. దేవుడు అన్యాయం ఎవరికి కూడా చేయడు. దేవుని బిడ్డలారా, అనేక జీవ గ్రంథంలో మన బ్రతుకు దినాలన్నీ కూడా రాజ్యం పాటలు పాడే కదా. నేను నన్ను చూచువాడు, నేను కూర్చుండుట, లేచిడుట, పడుకుడుట, నడుచుట అన్ని కూడా నీవు ఎరిగి ఉన్నావు. తలంపు నాకు రాకముందే నీవు ఎరిగి ఉన్నావు అంటే మన యొక్క జీవిత దినాలను ఆయన ఎక్కడ రాశాడండి? తన యొక్క జీవ గ్రంథంలో రాసి ఉన్నాడు. మరి ఈ దోర్కా చూడండి, అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 36వ వచనం చదువుతున్నాను. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 36వ వచనం. మరియు యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండేది. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండేది. ఆ దినముల యందు ఆమె కాయిలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండ పెట్టింది. లుద్దా యొప్పేకు దగ్గరగా ఉండడం చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడవు చేయక తమ ఎద్దుకు రావాలని వేడుకొంటూ 2 మనుషులు అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకుని వచ్చింది. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు పుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. పేతురు అతనిని వెలుపలికి పంపి మోకాడు అని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురుని చూసి లేచి కూర్చుండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతడు ఆమెకు చెయ్యిచి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించెను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఏమి ఈ రోజున దోర్కాను తబితాను సజీవురాలుగా లేపాయంటే ఆమె చేసిన క్రియలా? ఏమి లేపాయి ఆమెని? 30వ వచనం మళ్ళీ 36. అపోస్తలుల కార్యాలు 9:36. మరి యొప్పేలో తబితాను ఒక శిష్యురాలు ఉండేది. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యాలను బయలుగా చేసినటువంటి స్త్రీ. దేవునికి స్తోత్రం. సత్కార్యాలు చేసింది, ధర్మకార్యాలు చేసింది. కాబట్టి ఈ రోజున అక్కడ ఉన్నటువంటి సమాజానికి దోర్కా అంటే ఎవరో?
బాగుగా తెలుసు. ఈమె సత్క్రియల చేత వాళ్ళందరూ కూడా పట్టబడ్డారు. దేవునికి స్తోత్రం. అంటే మీరేంటున్నారా, మనం చూడండి, ఈమె యొక్క సత్క్రియలు గొప్పవి కాబట్టి ఇద్దరు మనుషులు కూడా వారు పిలిచి, అయ్యా పేతురు పక్కన రుద్రాలు ఉన్నాడు, ఆయన దగ్గర మనుషులు పంపించి ఆయన పిలుచుకురండి అన్నప్పుడు, ఎందుకంటే ఈమె వలన పేతురు కూడా ఉపకారం పొంది ఉన్నాడు. దేవుని స్తోత్రం. సువార్త పరిచయంలో వారికి ఎంతో ఆదరణ కలిగించింది, అన్నం వండి పెట్టింది, ఆశ్రయం కల్పించింది, వారి అవసరాలకు అక్కడికి తీర్చింది ఈమె. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమె చేసిన ధర్మ కార్యాలు, ఆమె చేసిన సత్క్రియలు పొందుకున్నవారు ప్రతి ఒక్కరు కూడా ఆమె కొరకు రోధిస్తున్నారు. ఈమె చనిపోయిందని చెప్పేసి అందరూ కూడా ఏడుస్తున్నప్పుడు పేతురు గారు వచ్చి మేడగదిలో శవ దగ్గరికి వెళ్ళాడు. దోకా శవ దగ్గరికి వెళ్ళి మోకాళ్ళుని ప్రార్థన చేసి నావే వచ్చిన పేతురు అందరిని వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబితా లేవనగా ఆమె కన్నులు తెరిచి పేతురు చూచి లేచి కూర్చుండెను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుని యొక్క సేవలో ఈమె పాలు పంచుతుంది కాబట్టి పేతురు వెళ్ళి చనిపోయినటువంటి దోర్కాను సజీవురాలుగా లేపాడు. ఈ రోజు నాకు లేచినట్టే కారణం ఆమె సత్క్రియలు, ఆమె భక్తి, ఆమె ధర్మ కార్యాలు. దేవుడు పెట్టారా, ఈ రోజున మనం దైవభక్తి విషయంలో ఏ వాక్యం చెప్తుంది? దైవభక్తి విషయంలో ఏది మీకు అలంకారంగా ఉండాలి? ఏది అలంకారంగా ఉండాలి? సత్క్రియలు. ఏది అలంకారంగా ఉండాలండి? సత్క్రియలు అలంకారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్లో యెజబెల్ తెలుసా అందరికి? ఎవరు? ఆహాబు భార్య యెజబెల్, రాణి గారు, మహారాణి గారు. దేవుని యొక్క ప్రవక్తలందరినీ కూడా చంపేశారు. దేవుని బిడ్డలారా, ఇంక ఎవరిని, ఇంకా అసలు యెహోవా దేవుని యొక్క ప్రవక్త అంటే చంపేమంది ఆర్డర్స్ ఇచ్చేసి. నాబాలికి ద్రాక్ష నాబాల్. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయం పొందాం. హల్లెలూయా. మొదటి రాజులు 21వ అధ్యాయం. నాబోతుకి ఏముందండి? ద్రాక్ష తోట. ఆ ద్రాక్ష తోట మీద ఎవరి కన్ను పడిందంటే ఆహాబు కన్ను పడింది. సో ఇప్పుడు అందువలన ఇప్పుడు ఆహాబు ఏం చేశాడంటే వెళ్ళి నాబోతు ద్రాక్ష తోట. అయితే ఆ యొక్క ఆహాబు నాబోతుని పిలిచి, ఈ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది కనుక అది నాకు కూర తోట కిమ్ము, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇస్తానన్నాడు. అయ్యా, అది నీకు ఇవ్వడం కుదరదు, అది మా పిత్రాజిత్వం అన్నాడు. అది మా పిత్రాజిత్వం, నీకు ఇవ్వడం కుదరదు అన్నాడు. అయితే రాజు ఏం చేశాడు తెలుసా? 4వ వచనం చూడండి. నా పిత్రాజితమును నీకు ఇయ్యనని యెజ్రెయేలు నాబోతు తనతో చెప్పిన దాన్ని బట్టి ఆహాబు మూతి ముడుచుకొనిన వాడై కోపముతో తన నగరులకు పోయి మంచం మీద పరుండి ఎవరితోనూ మాట్లాడకయు భోజనము చేయకయు ఉండెను. అంతటా అతని భార్య అయిన యెజబెలు వచ్చి, నువ్వు మూతి ముడుచుకొని వాడవై భోజనము చేయక ఇవ్వదేమని అని అడుగగా అతడు ఆమెతో ఇట్లనెను, నీ ద్రాక్ష తోటను క్రయ విక్రయములకు నాకిమ్ము, నేను నీకు అనుకూలమైనటువంటి మరి యొక్క ద్రాక్ష తోట నీకు ఇస్తానని ఆ ఇశ్రాయేలు నాబోతుని చెప్పితే అతడు నా ద్రాక్ష తోట నీకు ఇయ్యనని. అందుకు అతని భార్య అయిన యెజబెలు, ఇశ్రాయేలులో నీవు ఇప్పుడు రాజ్య పరిపాలన చేయట్లేదా? లేచి భోజనం చేసి మనసులో సంతోషంగా ఉన్నావు. నేనే ఇశ్రాయేలుడైన నాబోతు ద్రాక్ష తోట నీకు ఇప్పించినదని అతనితో చెప్పాను. దేవుని బిడ్డలారా, ఆస్తి ఎవరిదండి? నాబోతుది. ఇప్పుడు ఇవేమంటుంది? వెళ్ళి నువ్వు ఎలా ముందు కూర్చుంటావయ్యా? నువ్వు రాజు కదా, నువ్వు ఎలా ఉంటావు? అలాగా లేచి భోజనం చేసి సంతోషంగా ఉండు, నేనే వెళ్ళి ఆ తోట నీకు వినిపిస్తాను. అంటే ఎంత అహంకారమో చూడండి. ఈ యొక్క యెజబెలులో అహంకారం చూడండి. అంటే ఇక్కడ మరి ఆయన తర్వాత ఏం చేసిందంటే అందరూ కూడా ఉపవాసం ఉండాలని తాకీదు రాయించి 10వ వచనం చూడండి. నీవు దేనిని
అక్కడ ఆ తాకీదులో రాయించింది ఏమనగా ఉపవాస దినము జరగవలనని మీరు చాటించి నాబోతును జనుయులుగా నిలువబెట్టి నీవు దేవుని రాజును దూషించినవని అతని మీద సాక్షి పలుకులకు పనికి మారిన ఇద్దరు మనుషులు సిద్ధపరచుడి, తీర్పు అయిన మీద అతని బయటకి తీసుకొని పోయి రాళ్ళతో చావగొట్టని చెప్పేసి దొంగ సాక్షి అబద్ధ సాక్షి చెప్పండి. రాజును దూషించాడు, నువ్వు దేవుని రాజును దూషించావని అబద్ధ సాక్షి చెప్పంటే ఇద్దరు తాగుబోతులు తీసుకొచ్చి సాక్ష్యం చెప్పించారు. అతన్ని ఆవిడ దావీదు మీద అబద్ధ సాక్ష్యం పలికితే వాళ్ళ రాళ్ళతో చావగొట్టాడు. అప్పుడు ఏలీయా ప్రత్యక్షమయ్యాడు. ఆహాబు దగ్గరికి ప్రత్యక్షమయ్యి నీవు లేదా దేవుని యొక్క వాకు ఏలియాతో మాట్లాడు. ఏలియా వెంటనే వెళ్ళి 18 వచ్చిన మొదటి రాజు 20:18 నీవు లేచి షెబ్రోనులో ఉన్న ఇశ్రాయేలు రాజు ఆహాబును ఎదుర్కొంటకు బయలుదేరు. అతడు నాబోతు యొక్క ఆ ద్రాక్ష తోటలో ఉన్నాడు. అతడు దాన్ని స్వాధీనపరచుకోకపోయింది. నువ్వు అతన్ని చూచి ఇలాగూ ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా దీన్ని స్వాధీనపరచుకునవలని నీవు నాబోతును చంపితివి కదా. యెహోవా సెలవిచ్చినది, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తము నాకెను ఆ స్థలమందే కుక్కల రక్తం నిజముగా నాకునని అతనితో చెప్పాను. దేవుడు న్యాయముగా జీవిస్తున్న వారికి అన్యాయం జరిగినప్పుడు చూస్తూ ఊరుకోడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అంటే భార్య మాటలకు లొంగిపోయాడు రాజు. భార్య మాటలకు లొంగిపోయాడు రాజు. రాజుగానే ఉండాలి. భార్య అయినా కొడుకైనా తీర్పు విషయంలో కపటం ఉండకూడదు, రెండు తీర్పులు ఉండకూడదు. న్యాయం ఒకటి, తీర్పు ఒకటే. సత్యము సత్యం ఎప్పుడు కూడా ఒకటి. అసత్యాలు వందండి, అసత్యాలు వందండి. అబద్ధం చెప్పేవాడు 100 మంది 1000 మంది అంటారు, కానీ నిజం ఒకటి. నిజం చెప్పేవాడు ఒకటే, అబద్ధం చెప్పేవాడు సత్యము ఒకటే. ఆ సత్యమైన మార్గంలో మనం నడిపించడానికి యేసు ప్రభువు మందిరములో నిలబెట్టాడు. ఈ యొక్క యెజబెలు ఉన్నటువంటి లక్షణం ఏంటండి? లక్షణం ఏంటి? దైవభక్త. ఇది సుగుణమా దుర్గుణమా? దుర్గుణాలు కలిగినటువంటిది యెజబెలు. ఒక వ్యక్తి యొక్క తోటను అన్యాయంగా తన ప్రాణం తీసేసి చూడండి ఎంత అబద్ధమాడించింది. మనిషి చంపేసేసి తోట తీసుకుంది. కానీ దేవుడు ఒప్పుకున్నాడా? వెంటనే ఏ స్థలం ముందు నాబోతు రక్తంలో కుక్కలు నాకాయో ఆ స్థలం ముందు రక్తాన్ని కుక్కలు నాకుని దేవుడు ప్రవచనాన్ని పంపించాడు. దేవుళ్ళారా, తన భార్య అయిన యెజబెలు ప్రేరణ చేత 25 వచ్చినమండి ఆ యొక్క ఆహాబు ఏం చేశాడు? కీడు చేశాడు. 25 వచ్చిన తన భార్య అయిన యెజబెలు ప్రేరణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకున్న ఆహాబు వంటి వాడు ఎవడునూ లేడు. భార్య మాట విని తప్పు చేశాడు, పాపం చేశాడు. దేవుని యొక్క శాపానికి, దేవుని యొక్క ఉగ్రతకు ఆహాబు గురి అయ్యాడు. అందుకే యెజబెలు అంటే మనసు. యెజబెలు ఎవరంటే బయలు ప్రవర్తన ఆరాధిస్తున్నటువంటి ఘోరమైన విగ్రహారాధకురాలు. ఈ ప్రవర్తన సంఘాల్లో ఈ రోజుల్లో చాలా మందిలో ఎలుబడి చేస్తున్నది. యెజబెలు ఆత్మ పోవునట్లుగా, అంటే దేవుని విడిచి వేరొక విగ్రహాన్ని గాని వేరొక దాన్ని గాని ఆరాధించే ఆ మనసు మనకి వస్తుందేమని జాగ్రత్తగా ఉండాలి. మనసు తన యొక్క భర్త మనసును మార్చేసేసి భర్త మీదకి శాపాన్ని తీసుకుని వచ్చింది. దేవుని ఉగ్రతకు గురి అయినటువంటి స్త్రీ యెజబెలు. మీ దేవుడు ఈ విషయంలో మనమందరం కూడా జాగ్రత్తగా ఉండాలి. భర్తలు భార్యలు భర్తకి సలహాలు ఇచ్చే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మంచిని పెంపొందించే వారిగా ఉండాలి, కానీ కీడు చేయడానికి త్వరపెట్టే వారిగా. దెలీలా లాంటి మనసు ఉండకూడదు. దెలీలా మరి సంస్థతో సహవాసం చేస్తుంది. ఆ యొక్క సహవాసంలో నీ యొక్క బలానికి, నీ యొక్క బలముకు గల కారణం ఏమిటి, దాన్ని అది చెప్తున్నావా లేదా అని తొందర పెడుతుంటే ఏం చేశాడండి? విసిగిపోయి, భార్య మాట విసిగిపోయి తన బలము ఎక్కడ ఉందో చెప్పడం వల్ల ఫిలిష్తీయులు వచ్చి తన్ని బంధించగలిగారు. కానీ అప్పటి వరకు ఫిలిష్తీయులు ఎవరు కూడా ఆయన్ని బంధించలేకపోయారు. కాబట్టి ఆ విషయంలో, మరి ఏ విషయంలో సంఘములో ఏ స్త్రీ అయినా కానీ ఒకవేళ తప్పు విషయంలో మనం దూసుకుని పోకూడదు. తప్పైనప్పుడు అది తప్పుగానే ఎంచాలి. దైవభక్తి విషయంలో మన సత్క్రియలు ఎక్కడ కనపడాలి? తీసుకునే నిర్ణయాల్లో చాలా విషయాల్లో భార్యలు భర్తలకి సలహాలిస్తున్నప్పుడు ఈ విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించాలని ప్రభువు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇంకొక స్త్రీ సొంత అక్కే
సొంత అక్క. ఎవరక్క? మోషే యొక్క అక్కగా. ఏం చేశారు ఆమె? దేవుడు నీతోనే మాట్లాడతాడా? మాతో మాట్లాడా? ఈ మాట్లాడింది చూడండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం మొదటి వచనం నుంచి మనం చూసినట్లయితే అక్కడ పిల్లలారా, మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకొని వెళ్ళారు కనుక అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోను అతనికి విరోధముగా మాట్లాడేది. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించినా ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీద ఉన్న వారందరూ మిక్కిలి సాత్వికుడు. యెహోవా మీ ముగ్గురు కూడా త్వరగా నా గుడారానికి రండి అన్నప్పుడు వెళ్ళారు. వెళితే 5వ వచనం అండి. యెహోవా మేఘ స్తంభంలో దిగి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారములను నిలిచి అహరోను మిరియాములను పిలిచెను. వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవా నేను దర్శనమిచ్చి అతనితో నేను నా కలలో దర్శనాలతో మాట్లాడుతాను. కానీ నా సేవకుడైన మోషే అలాంటి వాడు కాదు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దేవుని స్తోత్రం. 7వ వచనం. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గోడగోడతో కాదు, దర్శనంతో కాదు, ముఖాముఖిగా అతనితో నేను మాట్లాడతాను. అతడు యెహోవా స్వరమును నిదానించి చూచును. ఎవరు? మోషే. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడటకు మీరేలా భయపడలేదని. దేవులారా, భయము కలిగి జీవించాలి. ఇక్కడ ఈ రోజున మోషేతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడాడు. సో ఇప్పుడు దేవుడు నీతోనే మాట్లాడతాడా? మాతో పలికించడా? అంటే మోషేలో వచ్చినటువంటి తప్పేంటి? తప్పేమో చేశారంటే కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకోవడాన్ని పెద్ద తప్పుగా పరిగణించాలి. అది దేవుని చిత్తమైనప్పుడు నీవు కాదు, తల్లిదండ్రులు కాదు, ఎవరు చెప్పినా కానీ అది. మరి హోషేయ వ్యభిచారం చేసుకున్నాడు. వ్యభిచారంలో ఉన్నటువంటి స్త్రీని చేసుకున్నాడు. అది దేవుడు చేసుకోమన్నాడు. సో దేవుడి చిత్తానికి లోపడ్డాడు ఆయన. ఇప్పుడు మోసే విషయంలో కూడా అదే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దేవునికి వ్యతిరేకంగా వెళ్ళాడు, పరాయి స్త్రీ చేసుకున్నాడు అని మనం అందరూ అనుకోవచ్చు. కానీ అది దేవుని సంకల్పమైనప్పుడు దేవుడే దాన్ని చూస్తూ ఉన్నాడు. అందుకే మోసే విషయంలో మరి వీళ్ళు పాపం చేశారు. ఎవరు? మిరియాము అక్క పాపం చేస్తే దేవుడు ఏం చేశాడు చూడండి. అక్కడ తర్వాత 10వ వచనంలో యెహోవా కోపం వారి మీద రగులుకొనగా ఆయన వెళ్ళిపోయింది. మేఘమును ఆ ప్రత్యక్ష గుడారం మీద నుండి ఎత్తబడింది. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టు గలది ఆయను. అంటే కుష్ఠరోగం వచ్చేసింది. ఎవరికి? మిరియాము. ఎందుకని? దేవుని సేవకులైన మోషేకు వ్యతిరేకంగా నిలబడింది. కాబట్టి ఈమె సొంత రక్త సంబంధి. ఎవరండి? సొంత రక్త సంబంధి. ఇందాక ఎవరి గురించి చెప్పాను? భార్య గురించి చెప్పాను. భార్య మీదకి రాజుగారు తప్పు చేయడం వల్ల దేవుని యొక్క ఉగ్రతకు గురయ్యారు. సొంత రక్త సంబంధి దేవుని సేవకుడైన మోషే మీద ఎదురుదాడి చేయడం వల్ల దేవుడు కుష్ఠు రోగాన్ని ఇచ్చాడు. కుష్ఠు రోగమును వీళ్ళిద్దరి విషయంలో కూడా ఏంటంటే, నువ్వేనా భక్తిపరుడివి? దేవుడు నీతోనే మాట్లాడతాడా? నాతో మాట్లాడా అని అసూయ. రక్త సంబంధులు అనాథముల మధ్య, అక్కాచెల్లెల మధ్య ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం. ఈ గొడవ వల్ల ఏమవుతుందంటే కుటుంబాలు రోడ్డు తిరుగుబడుతున్నాయి, కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇద్దరు లాయర్ల ఫ్రెండ్స్. అన్నకి తమ్ముడి గొడవ అయింది. తమ్ముడు ఒక లాయర్ దగ్గరికి వెళ్ళాడు, అన్నయ్య ఒక లాయర్ దగ్గరికి వెళ్ళాడు. కానీ ఆ లాయర్లు ఇద్దరు ఫ్రెండ్స్. కానీ ఎవరు శత్రువులు ఏంటి? రక్త సంబంధులు శత్రువులు అయ్యారు, లాయర్లు ఫ్రెండ్స్ అయ్యారు. ఎవరెప్పుడు డబ్బులు ఇస్తే అటువైపు న్యాయాన్ని వాళ్ళు వాదిస్తారు. ఇది సమాజం, మనం ఉన్న సమాజం. ఇలాంటి సమాజంలో మరి మోసే విషయంలో మిరియాము, ఎందుకంటే దేవుని యొక్క అభిషేకాన్ని కానీ దేవుని యొక్క ప్రవచనాన్ని కానీ మనం నిర్లక్ష్యం చేసేవారిగా ఉండకూడదు. ప్రతి ఒక్కరికి కూడా వారి క్రియలు బట్టి దేవుడు తీర్పిస్తున్నాడు. నా ఇల్లంతలో నమ్మకమైన వాడిని ఎందుకన్నాడు దేవుడు? చూశాడు. మోషే యొక్క ఒబిడియన్స్ చూశాడు దేవుడు. చూసి నా ఇల్లంతలో నమ్మకమైన వాడు అన్నాడు. కాబట్టి
ఈ రోజున అలాంటి మనుషులు నా రక్త సంబంధే అనుకుంటారు కొంతమంది. సో ఏదైనప్పటికీ దేవుని యొక్క మాట ప్రకారం మనం మాట్లాడే విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని వాక్యము హెచ్చిస్తూ ఉన్నాయి, హెచ్చరిస్తున్నట్టు దీని సొంత భార్య ఎవరికి? ఆదాముకి. అవ్వ. చూడండి ఆదికాండం 3వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయం 16వ వచనం. చదవండి. ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిగిలి హెచ్చించేదను, వేదనతో పిల్లల కందువు, నీ భర్త వాంఛ కలుగును, అతడు నిన్ను ఏరునని చెప్పాను. దీనికి కారణం ఏంటండి? ఏం చేసింది ఆమె? ఏం చేసేది? అమ్మ కాదు, ఏం చేసి ఈ చేసి తప్పేంటి? తినొద్దు అన్నటువంటి పండు చూడకూడదు చూసింది. అంటే ఆకర్షణకు లోనైపోయింది, ఆకర్షకు లొంగిపోయింది. చూడండి ఇక్కడ ఆమె తినొద్దన్న పండు తిని పాపము చేసింది. ఎందుకంటే దేవుడు చెప్పాడు నువ్వు ఆ చెట్టు పండు తినొద్దన్నాడు. తినొద్దంటే ఆ పండు ఆ స్త్రీకి ఎలా కనిపించింది చూడండి. ఆలోచన చూడండి. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదివై యునుట చూచినప్పుడు ఆమె దాని ఫలములో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను, అతను కూడా తిను. అంటే ఇప్పుడు ఒకరు పాపం చేశారా, ఇద్దరు పాపం చేశారా? దొంగతనం చేసి సంపాదించినటువంటి పిల్లోడు. చిన్నప్పుడు పెద్ద స్టోరీ మనందరూ కూడా తెలుసు. చిన్నప్పుడు చిన్నపిల్లోడు ఊర్లో ఆడుకుంటూ వాడేదో కోడుకుంటూ దొంగతనం తీసుకొస్తే అని ఎక్కడ తెచ్చారో బాగుందిదే అని తల్లి వండి మంచిగా తిన్నాడు. 2వ రోజున తోటకూర దొంగతనం చేసుకొచ్చాడు. 3వ రోజున ఇంకా ఏదో కోడి దొంగతనం చేసుకొచ్చాడు. 4వసారి బ్యాంకులు దోస్తానికి వెళ్ళాడు, పట్టుపడ్డాడు. వాడికి గురి శిక్ష విధించారు. అప్పుడు ఏట్రా బాబుని చివరి కోరికంటే నా తల్లిని చూడాలని వాడు చూడాలని వెళ్ళి స్ట్రైట్ గా వెళ్ళి చంప మీద కొడితే అందరూ ఆశ్చర్యపోయారు. ఏంటి తల్లితో మాట్లాడాలన్నాడు, చూడాలని తల్లి కొడుతున్నాడు, ఏంటి ఆశ్చర్యపోయారు. అంటే తల్లి చిన్నప్పుడు వాడిని సరిచేది, మందలించలేదు, హెచ్చరించలేదు. కాబట్టి ఇప్పుడు ఎలా తయారయ్యాడు వాడు? ఘోరమైనటువంటి దొంగలాగా తయారయ్యాడు. కాబట్టి సో ఇప్పుడు స్త్రీ ఏం చేసింది? చూడడానికి ఎలా ఉందంటది? కన్నులకు అందమైనది. కన్నులకు ఎలా ఉందంట? అందముగా ఉన్నదంట. అందుకే అందము మోసకారానికి వెళ్ళాము. ఎక్కడ? సాగర్లో అందము మోసకారం, సౌందర్యం అర్థం. ఈ రెండు కూడా మ్యానిపులేట్ థింగ్స్. ఈ రెండు కూడా మనిషి మ్యానిపులేట్ చేస్తాయి. మనిషి ఏం చేస్తాయండి? మ్యానిపులేట్ చేస్తాయి. సో దీనికి ఆకర్షణ లేకపోయి మనిషి మ్యానిపులేషన్ అంటే చూడండి, మనం తినే ఫుడ్ అంతా కూడా అది ఆల్టర్డ్ అంటే కల్తీ చేసినటువంటి ఆహారం. మనం తినేది ఏది కూడా జెన్యున్గా లేదు. మన ఇంట్లో పెరిగింది తప్ప అంతా కూడా కల్తీ. దాంట్లో స్వచ్ఛమైంది ఒరిజినాలిటీ ఏది కూడా లేదు. ఆ పుచ్చకాయ చూడండి, వాటర్ చాలా అందంగా లావుగా ఉంటుంది. కానీ అది రావడానికి అది మొక్క దగ్గర నుంచి అది పట్టే వరకు కూడా డైలీ మెడిసిన్ చెప్తానే ఉంటుంది. స్వీట్ కార్న్ కూడా అంతే. ఇవన్నీ కూడా కంప్లీట్గా మెడిసిన్తో పడేది. మనం అనుకోండి ఈ తినడం వల్ల మనకి ఆరోగ్యాన్ని మంచిగా ఉంటుంది. మనం తినే ఆహారం మన యొక్క ఆరోగ్యాన్ని తీసివేస్తుంది. సో ఈ విధంగా చూడడానికి అందంగా కనిపించేసరికి ఆ పండు తినాలనిపించింది. చెప్పుడు మాట్లాడింది. ఎవరు? అవ్వ చెప్పుడు మాట్లాడింది, సాతాను మాట్లాడింది. ఆ పండును చూసినప్పుడు తినాలనిపించింది. తినాలని పాపం చేసిన వాడు పళ్ళు తిరుగుబడ్డాయి. దేవుడు వెంటనే వాళ్ళతో మాట్లాడాడు. ఈ రోజున మరి ఎందుకంటే స్త్రీ నడిపించే విషయంలో, చూసే విషయంలో యోగి గారు అంటారు, నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను. ఏ స్త్రీని చూడగలదని నిబంధన చేసుకున్నాను. అలాగా ప్రతి ఒక్క స్త్రీ, ప్రతి ఒక్క పురుషుడు కూడా కళ్ళతో నిబంధన చేసుకోవాలి. ఈ లోకాన్ని ప్రేమించనని, ఈ లోకంలో ఉన్నది ఏది కూడా ఆశపడనని దేవుని 100%, ఎందుకంటే ఈ యొక్క హృదయపూర్వకంగా, ఎందుకంటే ఈ యొక్క ఆత్మతో సత్యంతో దేవుని మనం ఆరాధించాలి.
నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ బలంతోను నీ దేవుడైన యెహోవా నువ్వు ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలి? దేవుడిని పూర్వం అన్ని సంపూర్ణం అవ్వాలి. నువ్వు పరిపూర్ణత రావాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. కాబట్టి చూసినారా, కోరుకున్నావా? ఇది పాపం. ఏంటండి, ఇది పాపం కాదా? నీ దేవుడైన యెహోవా నీ పూర్ణ హృదయంతో ప్రేమించాలన్నా. సో ఇప్పుడు మనం ఒక శారీ చూసాం. ఇది 100 రూపాయలే, ఇది 150, 200. కానీ నీకు 100 శారీలు ఉన్నా కానీ ఈ 100 రూపాయల శారీ మీద ఆశ పోదు. అలాంటి పరిస్థితి ఇది పాపమే. నీకు 100 శారీలు ఉన్నా కానీ నీ 100 రూపాయల శారీ మీద నీ ఆశ కంట్రోల్ చేసుకోలేదంటే ఇది కూడా పాపం. తప్పేంటండి? శారీ ఉండడం తప్ప. మనిషి కట్టుకోవడానికి 10 షేర్లు 20 షేర్లు చాలు. చూసిన తర్వాత కొనేసామనుకోండి, బీరువాలు సరిపోతుంది. ఎన్ని బీరువాలు? కొన్ని హౌసెస్ లో మనం చూస్తా ఉంటాం, 2 బీరువాలు ఉంటాయి. ఏది ఓపెన్ చేసినా కానీ చీరలే కనపడతా ఉంటాయి. సో దేవుడు మనల్ని ఆ చీరలో కొన్ని ప్రిజర్వ్ చేసుకోవాలి. మనిషి వాడుకోవడానికి, కట్టుకోవడానికి ఎన్ని చీరలు కావాలో మళ్ళీ తెరిసా గారికి ఎన్ని చీరలు ఉన్నాయండి చెప్పండి. ఏంటి ఆయన ఆస్తి? ఆమె ఆస్తి ఏంటి? ఒక బకెట్, ఒక మగ్గు, 2 చీరలు. వాడు కట్టుకోవడానికి, 2 ఉతుక్కోవడానికి. అతి సామాన్యమైన జీవితం. ప్రపంచంలో ఉన్న స్త్రీలకి మదర్ తెరిసా ఒక ఛాలెంజ్. ఆమె జీవితం చాలా కఠోరంగా ప్రభు కొరకు నిలబడి లోకంలో ఉన్న దేని సంపాదించుకోవాలి. సత్క్రియల చేత లోకానికి ఆమె ఒకటి నేర్పిందండి. ప్రేమ అంటే ఏంటో నేర్పింది. మనిషిగా ప్రేమించండి చెప్పింది. ప్రేమించండి, మనుషులు ప్రేమించండి. ఆ ప్రేమలో మీ యొక్క ప్రభుని ప్రకటించండి చెప్పింది. అంతేగాని ఆమె ఏ మతం గురించి ప్రకటించలేదు, అతను ఏ దేవుడి గురించి చెప్పలేదు. కేవలం మనిషిని ప్రేమించమని. మనిషి ఎవరిని? కుష్ఠరోగుల్ని, వ్యాధిగ్రస్తుల్ని, వృద్ధుల్ని, చిన్నపిల్లల్ని, విధవరాళ్ళని, వీళ్ళందరినీ కూడా ప్రేమించి ప్రపంచంలో అనాథ శరణాలయాలకు మూలకర్త ఇది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ విధంగా దేవుడు. కాబట్టి చూసే నేత్రాలు, ఎవరు చూసే నేత్రాలు? లోకాన్ని చూసే నేత్రాలు, ప్రభువుని చూసే నేత్రాలు మనకి కావాలి. దేవుని స్తోత్రం. మోషే గారు ముఖాముఖిగా దేవుని చూశాడు. అంతేగాని లోకంలో పురుషులు కొంతమంది ఎవరు స్త్రీ వెళ్తున్నప్పుడు ఆ వైపే చూస్తూ ఉంటారు. ఇది పాపం కాదా? గెహాజీతో తన గురువు గారు ఎవరు? గెహాజీ గురువు గారు ఎవరు? ఎలీషా ఏమన్నా తెలుసా? నువ్వు నామాను దగ్గరికి వస్తువు తెచ్చుకుని నా మనసు నీతో రాలేదా? యేసులో వారేమన్నాడు? నువ్వు వ్యభిచారం తప్పు చేయడం కాదు, ఆ చూపు చూడడమే తప్పు అన్నారు. కాబట్టి ఈ రోజున పురుషుడు తన యొక్క చూపును చాలా పదిలంగా చూడాలి. సమాజంలో ప్రతి స్త్రీ కూడా అయితే అక్క నావాలి, చెల్లె నావాలి అంతా అమ్మ. 3 పదాలు. ఒక స్టూడెంట్ ప్రశ్నించాడు, మాస్టారు పెట్టి చెప్తున్నప్పుడు ఆల్ ఇండియన్స్ ఆఫ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మరి ఎవరు పెళ్లి చేసుకోవాలని అడిగాడు. అంటే అరే నాయనా, నీకంటే ఎవరో ఉంటారా? కానీ నువ్వు మీ ఇంట్లో మీ అక్కని ఏ విధంగా అక్కని పిలుస్తావో, మీ చెల్లిని ఏ విధంగా చెల్లెని పిలుస్తావో, మీ అమ్మని ఏ విధంగా అమ్మని పిలుస్తావో, ప్రతి ఒక్కరిని కూడా నువ్వు అలాగే చూడు. నీ టైం వచ్చినప్పుడు ఎవరో ఒకరిని చెప్పి మీ అమ్మగారు నీ మ్యారేజ్ చేస్తారు పిల్లలని చెప్పి. అంటే పిల్లలకు కూడా అర్థం కాని స్థితిలో ఉన్నప్పుడు నేర్పించాల్సి మనమే. అంటే ఇప్పుడు ప్రత్యేక స్త్రీని కూడా ఎప్పుడైతే వాడు తన చెల్లిలాగా అక్కలాగా చూస్తాడు, చేసుకున్నప్పుడు భార్యను కూడా అదే విధంగా చూస్తాడు. అంటే తల్లిని ప్రేమించలేడు వాడు, చెల్లిని ప్రేమించలేడు, భార్యను ప్రేమించలేడు. ఇంకా తన తల్లిని చెల్లిని అక్కడ ప్రేమించలేడు, వాడు భార్యను ప్రేమించలేడు. అలాంటి సమాజంలో ఈ రోజుల్లో ప్రేమ ఆప్యాయతను నోచుకునేటువంటి సమాజంలో మనం జీవిస్తున్నాం.
దేవుని యందు ఫైనల్ గా నేను చెప్పాల్సింది ఏమంటే వాక్యం ద్వారా బయలుపరచాల్సింది ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ కొనియాడబడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నేను ఒక మంచి ఉదాహరణ ఇచ్చిన దోర్కా విషయంలో ఆమె సత్రవేల చేత దేవుని చేత మరలా ఆయుష్ పుచ్చుకుంది. దేవుని స్తోత్రం. మన సజీవురాలుగా బ్రతికింది కేవలం మన దైవభక్తి చేత. ఈ రోజున మనం కూడా మన సంఘంలో ఉన్నటువంటి మన అందరము కూడా ఈ యొక్క దైవభక్తి విషయంలో నీతి క్రియల చేత దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వలన సంఘం కొనియాడబడుతుంది, సమాజము కొనియాడబడుతుంది. కాబట్టి దైవభక్తి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని. దైవభక్తి అంటే దేవుని ఎలా భయం కలిగి జీవించడం, భర్త ఎలా భార్యకి ఉండాలి, భయం ఉండాలి. ఇవి ఎవరంటే ఈ స్త్రీ ఎవరంటే బిఫోర్ ద డే బ్రేక్ షీ గెట్స్ అప్ అంటే సుష్ట చీకటిగా ఉండగానే ఈమె లేచి కుటుంబానికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క పనిని ఆమె చక్కపెడుతుంది. ఎక్కడైతే ఏ సమాజంలో అయితే ఏ ఇంటిలో అయితే సూర్యుడు ఉదయించక ముందు స్త్రీ లేస్తుందో ఆ కుటుంబము ఆశీర్వాదకరముగా ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇక ఏ సోమరితనం ఏదైనా కానీ ఆరోగ్యం బాగున్నా బాగోకపోయినా కానీ చూడండి, మన 5వ సహోదరులు ఎంత చక్కగా 4 గంటలు లేచి పక్కింట్లో పూలు తీసుకొస్తారు, స్నానం చేస్తారు, వంట చేస్తారు, ఇల్లు అన్ని రెడీ చేస్తారు. అంటే వాళ్ళు అది వారసత్వంలో వచ్చింది కాబట్టి అదే భక్తిలో వాళ్ళు కొనసాగుతూ ఉన్నారు, అదే విధానంలో. సో మన భక్తి వచ్చేసరికి మనంతా కూడా ఏమైందంటే మోడర్న్ ఫెయిత్. మనకి క్రిస్టియానిటీ అంతా కూడా క్రిస్టియానిటీలో నేను అబ్జర్వ్ చేసిన వారికి చాలా మంది మా సిస్టర్స్, మా చెల్లెళ్ళు, మా తల్లులందరూ కూడా చాలా బలహీనంగా ఉన్నారు ఈ విషయంలో. ఎందుకంటే ఇది దైవ భక్తి విషయంలో పౌలు గారు తిమోతికి రాస్తూ హెచ్చరించాడు. మీ సత్క్రియలు మీకు అలంకారంగా ఉండాలన్నారు. మీ సత్క్రియలు మీకు అలంకారంగా ఉండాలన్నారు. ఈ రోజుల్లో అత్తాపాళ్ళు కలిసి ఉన్నప్పుడు అత్త చేస్తాను వాళ్ళు చేస్తాను అత్త, కూతురు చేస్తాను అమ్మ, ఈ విధంగా ఒకరి మీద ఒకరు డిపెండ్ అవుతూ ఉన్నారు. కాబట్టి దైవభక్తి విషయంలో, సత్క్రియల విషయంలో తల్లి చేస్తే పిల్ల చేస్తే వాళ్ళ రేపు పుట్టే పిల్ల కూడా అది చేస్తూ ఉన్నది. దేవుని స్తోత్రం. పిల్లలకి పని నేర్పాల్సిన బాధ్యత తల్లులది. పిల్లలకి పని నేర్పాల్సిన బాధ్యత తల్లులది. తల్లి ఖచ్చితంగా పని నేర్పించాలి. ఆడపిల్లకి, అబ్బాయిని కూడా నేర్పించాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో జస్ట్ మనం ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్న ప్రపంచం వేరు, రాబోతున్న ప్రపంచం మారిపోతుంది కంప్లీట్ గా. మరి బాయ్స్ అదే డ్యూటీని అబ్బాయిల పని చాలా దారుణంగా ఉండబోతున్నది నా యొక్క ఎస్టిమేషన్ ప్రకారం. ఎందుకంటే సమాజంలో చాలా మార్పులు వచ్చేసి ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ విషయంలో అబ్బాయిలకి జాబ్స్ లేదు. మాక్సిమం 80% వచ్చే బాయ్స్ ఆర్ వితౌట్ ఎంప్లాయ్మెంట్. 100% ఎంప్లాయ్మెంట్ టు ద లేడీస్. వాళ్ళు జస్ట్ 10th క్లాస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. షాప్ లో ఎవరు కావాలి? వాంటెడ్ లేడీ అంటే సాఫ్ట్వేర్ లో వాంటెడ్ యంగ్ లేడీస్. ఎక్కడికి వెళ్ళినా వాంటెడ్ ఎవరు అవసరం లేదు, పురుషుడు అవసరం లేదు. ఎందుకంటే స్త్రీ జీవితం కోసం తన యొక్క జీవితాన్ని తన యొక్క రూపాన్ని అమ్ముకుంటుందండి. బ్రతుకు తెరువు కోసం స్త్రీ ఏం చేస్తుంది? అమ్ముకుంటుంది. సినిమాలో నటిస్తున్న హీరోయిన్ వాళ్ళకి స్త్రీలను అమ్ముకుంటున్నారు. వాళ్ళు తెలిసింది పాపని తెలుసు, వాళ్ళకి తెలుసు. అమ్ముకుని వాళ్ళు ఏమవుతున్నారంటే సుఖాలు అలవాటు అవుతున్నారు. ఈ యొక్క సుఖాలు కలవాటిని వారు చూసి సమాజంలో ఉన్నటువంటి యవన ప్రాయంలో ఉన్న వాళ్ళందరూ కూడా చెడిపోతూ ఉన్నారు. ఈ సినిమాల వల్ల, ఫ్యాషన్స్ వల్ల సమాజం భ్రష్టు పట్టిపోతూ ఉన్నది. మంచి అనేదానికి ప్లేస్ లేదు. మన రీసెంట్ నేను ఒక వీడియో చూశాను. ఒక కుర్రాడు 10th క్లాస్ విద్యార్థులు బాత్రూమ్ లో వెళ్ళి సిగరెట్ తాగుతుంటే ఆ మాస్టర్ చూసి హెడ్ మాస్టర్ చెప్పారని చెప్పేసి ఆయన్ని ఆ 10th క్లాస్ చదువుతున్న కుర్రాడు వచ్చి కడుపులో కూర్చుంటే మాస్టర్ కుమిలిపోయి ఏడుస్తూ ఉన్నాడు. నువ్వు తప్పని చెప్తే వాడి తప్పుని కూడా అంగీకరించిన మనసులో పిల్లలు ఉన్నారు. వాడి 7th క్లాస్ 6th క్లాస్ చదువుతున్నప్పుడే రావుడికి బాబాని చదువుతూ ఉన్నాడు. వాడు 4th క్లాస్ 3rd క్లాస్ వచ్చేసరికి లవ్ స్టోరీ అంటాడు. పిల్లలు లవ్ స్టోరీ ఇంత అత్యక్షరహితంగా ఉంది సమాజం. పిల్లల నోట ఈ మాట ఉంటుంది. వాళ్ళు ఉంటున్న స్థలాల్లో ఈ పాపము పెరగడం వల్ల వీళ్ళు కూడా అదే లక్షణాలతో పెరుగుతూ ఉన్నారు. సినిమా పేరు ఇంట్లో సినిమా పేరు తెలియని పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత సినిమా పేరు చెప్తారు. అంటే మన విద్య కోసం పంపిస్తుంటే వాడు ఏం తీసుకొస్తున్నాడంటే
ఆ లోకంలో ఉన్నటువంటి పాపం అంతా కూడా తీసుకుని వస్తున్నాడు. సో మనం ఎలా ఉండాలంటే పిల్లలకి మూడో నేత్రం లేక ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పిల్లోడు ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడని మనం ఒక సిసి కెమెరా ఏ విధంగా ఆ పని చేస్తున్నాడు, అదే విధంగా వాడు ఎక్కడ ఉన్నా కానీ వాడి వీడి తెలుసు కాబట్టి వాడు ఫోన్ చేసి ఆయన టైం ఇంకా రాలేదా అని ఫోన్ చేసి పిలిచే తల్లిగా ఉండాలి. ఇక ఎందుకు అంతసేపు మాట్లాడుతున్నావు అని పిలిచే తల్లిగా ఉండాలి, తండ్రిగా ఉండాలి. ఈ విధంగా పిల్లల కరెక్షన్ విషయంలో కానీ, మరి మనం చేసే పని విషయంలో కానీ ప్రతి ఒక్క స్త్రీ, ప్రతి ఒక్క పురుషుడు ఈ రోజున ప్రభు మనకి ఇచ్చిన పిలుపుని బట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. వాక్యానికి లోబడి మన పిల్లలు పెంచాలి. వాక్యానికి లోబడి మనం జీవిస్తే మన పిల్లలు కూడా జీవిస్తారు. కాబట్టి ప్రభు చూపించిన మార్గం మీ సక్రియలు మీకు అలంకారాలుగా ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతున్నాయి. కాబట్టి ఆ భయభక్తులు నీకు ఉండాలి. నిన్ను బట్టి సమాజం నీ దేవుని మహిమపరిచే విధంగా ఉండాలని ప్రభుత్వం తెలియజేస్తున్నాం. దేవుడి మాటలు దీవించుగాక. హల్లెలూయా.